ఓం శ్రీ శుభంకర్యే నమః. శ్రీ శుభంకరి సేవా సమితి జరుపుతున్నటువంటి షట్షణ్ముఖ క్షేత్రాలలో కళ్యాణోత్సవంలో 3వ స్థానమైనటువంటి పళని. ఈ పళని క్షేత్రము చాలా విశేషమైనటువంటి. ఇక్కడ స్వామివారు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామివారిని భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి ఎవరైతే గనక ముందుగా వస్తారో అటువంటి వారికి ప్రధానమైనటువంటి జ్ఞానబోధనని చేస్తాను అని చెప్పి ఈశ్వరుడు చెప్పడం జరుగుతుంది. దానికి అనుసంధానముగా ముందుగా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాన్ని చేస్తున్నటువంటి గణపతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎక్కడికి వెళ్ళినా ఎదురు రావటం మనం తెలుసుకున్నాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చాలా ఇబ్బంది పడి తన యొక్క దండాయుధముతో శివకొండపైకి వచ్చి ఉన్నారు అంటారు. ఆ యొక్క శివకొండే పళని. ఇక్కడికి వచ్చి స్వామివారు ధ్యానం చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఇద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి వచ్చి ఆయనకి జ్ఞాన ఫలాన్ని ఇచ్చారు. ఆ జ్ఞాన ఫలము కూడా ఎవరైతే నిన్ను దర్శిస్తారో, ఎవరైతే నిన్ను పూజిస్తారో, ఎవరైతే నీ యొక్క సన్నిధానానికి చేరుకుంటారో అటువంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదించు నాయన అని చెప్పి ఒక విశేషమైనటువంటి వరాన్ని ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చారు. విద్యార్థులకి ముఖ్యంగా చదువు సమయంలో జ్ఞానం చాలా అవసరం. చాలామందికి అజ్ఞానములో ఉంటూ ఉంటారు. వ్యాపారస్తులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. ముఖ్యంగా విద్యాకాలములో అజ్ఞానముగా ఉండకూడదు. ఎందుకంటే ఏది కరెక్ట్గా చదువుకోవాలి, ఏది ఎలా చదువుకోవాలి, ఎంత జ్ఞానమని మనం పొంది ఉండాలి, ఎటువంటి విషయాల మీద మనకి అవగాహన ఉండాలి, మన చుట్టూ ఎటువంటి దుష్ట శక్తులని మనము ఆవరించుకోకుండా ఉండాలి అంటే పళని క్షేత్రాన్ని దర్శించడము మనకి ఉన్నటువంటి ఏకైక మార్గం. ఇక్కడ శుభంకరి సేవా సమితి జూలై 13వ తారీఖు సోమవారం రోజున ఈ క్షేత్రములో కళ్యాణోత్సవాన్ని జరుపుతుంది. అలాగే గణపతి హోమాన్ని, సుబ్రహ్మణ్య హోమాన్ని కూడా జరుపుతుంది. 6 మురుగన్ క్షేత్రాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణముల్ని శుభంకరి పీఠం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి అక్కడ జరపటము, గణపతి హోమము, సుబ్రహ్మణ్య హోమాన్ని జరుపుకుని మనకి 7వది కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర జరుపుకుని 8వది ఆషాఢ కృత్తికా నక్షత్రము రోజున మన యొక్క శుభంకరి పీఠంలో జరపడం జరుగుతుంది. మీరందరూ కింద కనిపించేటువంటి నెంబర్కి మీ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకుని పాల్గొంటారని భావిస్తున్నాను. జై శుభంకరి.